నమస్కారం అండి. సో, ఈరోజు అర్లీ అవర్స్ సుమారు 5:30 మధ్యలో ఈ దావీద్ అనే ఒక వ్యక్తి తన సొంత భార్య అయినటువంటి జ్యోతి అనే ఆమెని నేచురల్ కాల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఒక పథకం ప్రకారము గొడ్డలి తీసుకుని సో కాపు కాసి కరెక్ట్గా ఆ నేచురల్ కాల్స్ ముగించుకునే పోయే క్రమంలో సో వాళ్ళ సిస్టర్ కూడా ఉంది, సొంత చెల్లెలు, జ్యోతి చెల్లెలు. ఆ పోయే క్రమంలో ఒక్కసారిగా ఆమె మీద దాడి చేసి సో అక్కడి నుంచి కూడా 100 మీటర్లు పరిగెత్తింది ఆమె, వెంటాడి సో విచక్షణారహితంగా ఈ గొడ్డలతో నరకటం జరిగింది. సో ఆ గాయాలతో ఆమె స్పాట్లోనే చనిపోవడం కూడా జరిగింది. సో ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు మా ప్రీతం ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు సో డిస్కస్ చేసినప్పుడు ఇమీడియట్గా దాని మీద స్పందించి ఈ సిఐ రామకోటయ్య గారు సిబ్బందితో కూడా అక్కడికి వెళ్ళి సో సంఘటనా స్థలం పరిశీలించడం జరిగింది. అట్లాగే క్లూస్ టీమ్ కానీ ఫారెన్సిక్ సైన్స్ సంబంధించి అమరావతి నుంచి సైంటిఫిక్ టీం కానీ సో వీటన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లూస్ టీం కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. నేను కూడా వచ్చి నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. సో దీని పూర్వాపరాలు విచారిస్తే సుమారు వీళ్ళకి ఒక 17 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. సో ఇతను ప్రవర్తన కొంచెం హైపర్గా ఉన్నందువల్ల ఆ ఇంట్లో పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నందువల్ల గిద్దలూరు నుంచి అమ్మాయి భర్తని వదిలేసేసి ఆ దావీదిని తన పుట్టిల్లైన ఈ ఊరికి సర్వేరెడ్డిపల్లికి రావడం జరిగింది. సో వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో, వాళ్ళ బంధువుల సంరక్షణలో అక్కడ ఉంది. ఇతను కూడా అప్పటి నుంచి గుంటూరు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఇదేదో పెయింటింగ్ పనులు కూలి పనులు చేసుకుంటూ సో అక్కడే జీవించడం జరిగింది. సో లైఫ్ కొంచెం ఒంటరితనం అయిపోయింది. పిల్లలేమో అమ్మ దగ్గర ఉన్నారని సో ఎప్పుడన్నా వచ్చి చూసిపోవటం కూడా జరిగింది. సో తెలియకుండానే ఆ ఒంటరితనంలో భార్య యొక్క ప్రవర్తన మీద కూడా ఇతను అనుమానం పెంచుకొని సో ఎట్లయినా కానీ ఈ పిల్లలు నా దగ్గరికి రావాలంటే తల్లిని చంపేస్తే కానీ పిల్లలకి నా దగ్గరికి రారు, ఈ తల్లి ఉన్నంత వరకు పిల్లలతో నేను కనెక్ట్ కాలేనని ఒక దురుద్దేశం పెట్టుకుని ఆమెను ఎట్లాగైనా చంపేయాలని ఒక నిశ్చయం చేసుకుని ఇతను గుంటూరులోనే ఒక గొడ్డలి కొనుక్కొని ఒక సంచిలో పెట్టుకుని సో ఆమెను చంపాలనే ఉద్దేశంతో గిద్దలూరు రావడం జరిగింది. సో గిద్దలూరుకి వచ్చి రాత్రే కొమలూరుకి వచ్చి ఇంటికి రాకుండా కొంచెం బయట పడుకొని ఎట్టయినా ఈరోజు ఉదయానికి చంపేయాలని నిర్ణయించుకొని ఉదయం తెల్లవారుజామునే ఆ ఇంటికి కూడా వచ్చి విజిట్ చేశాడు. వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు అప్పుడు ఆ టైంలో, కొడుకు 8th క్లాస్ చదువుతున్నాడు. సో అబ్బాయి కనపడి ఇదే మీ అమ్మకు ఆఖరి రోజు కూడా అన్నాడు. అతని మాటలకి ఆ చిన్న బిడ్డకి సరిగా అర్థం కాలేదు. సో క్యాజువల్గానే ఆ విషయం ఏమి కన్వే కాలేదు. పొద్దునే ఈ కాల్స్ ఆఫ్ నేచర్కి వెళ్ళటం అనేది ఈ చట్టంలో కూర్చొని అతను అబ్జర్వ్ చేసి సో నేచర్ ఆఫ్ కాల్స్ ముగించుకొని వచ్చేటప్పుడు సో ఒక్కసారిగా అనుకున్న పథకం ప్రకారం ఆ గొడ్డలతో దాడి చేయడం జరిగింది. సో ఈ చెల్లెలు కూడా ఆపడానికి ప్రయత్నం చేసింది, బట్ ఆమె కూడా చిన్న గాయమైంది. సో ఈమెను మాత్రం వెంబడించి గొడ్డలతో నరికి చంపడం జరిగింది. సో దీని మీద ఈ కేసు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయికి తగిన శిక్ష పడి తీరుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.